ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభావందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన 119:50 మనం తెలిసినట్లుగానే ఈ వాక్యము నన్ను బ్రతికించున్నది, ఇదే నాకు బాధల్లో నెమ్మది కలిగించున్నది. దేవుని యొక్క వాక్యం మనకి నెమ్మది కలిగించేది. ఆయన వాక్యమే మనకు నెమ్మది కలుగుతుంది. కొన్నిసార్లు అనేక మంది మనుషులు, అనేక మంది ప్రజలు మనల్ని చాలాసార్లు నెమ్మది లేకుండా చేస్తారు. కానీ మన దేవుని యొక్క వాక్యం మనకి నెమ్మది కలిగిస్తుంది. అది మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మాటలు నమ్మకండి, యేసయ్య మాటలు నమ్మండి, దేవుని వాక్యం చదవండి. ఆయన మాటలు చదువుతుండగానే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప మనకు వచ్చి ఆయన వాక్యంతో మనము ఆదరించబడేటట్టుగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదవండి. ఎక్కువగా వాక్యం చదువుతుంటే అనేక రెవల్యూషన్స్ దేవుడు మనకి ఇస్తాడు. వాక్యం చదువుతుంటే అనేక మంది మర్మాలు దేవుడు మనకి ఇస్తాడు. ఆ మర్మాల ద్వారా, ఆ యొక్క వాక్య జ్ఞానం ద్వారా మన జీవితంలో ఎట్లాగ ఎటు విధంగా మనం స్పందించాలో, ఎలాగ మనం జీవించాలో అనే విషయాలు మనకు తెలుస్తాయి. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ నమ్మకుండా దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు విత్ దిస్ వన్.